ప్రొడక్షన్ మంచిగా ఉంది సార్. డైరెక్షన్ మంచిగా ఇచ్చారు. మొత్తం మంచి సినిమా, మంచి కొత్త డైరెక్టర్ ఏమో మంచి తీశారు సినిమా. అయితే ఏం బోర్ లేకుండా, ఏం పాటలు లేకుండా మంచి నచ్చింది మా. చాలా మంచిగా ఉంది సినిమా. కదర్ కన్నా పాటలు ఒకటే పాట ఉంది, ఆ పాటలు లేవు ఎక్కువ. కానీ సినిమా అయితే మంచిగా ఉంది మా. ఏం బోర్ లేదు, ఏం లేదు. చాలా మంచిగా సినిమా. బాగుంది, మంచిగా చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి సార్. ఆ ఫైట్స్ కోసమే వచ్చినాం కదా చూడడానికి. బాగుంది. So it's an amazing feeling to watch your first movie on big screen. I'm very happy. I'm super excited, and the movie is beautiful. It has beautiful social message, and it's a women empowering movie concept. And I request everyone, every Indian individual, to please go and watch the movie in theaters, and please do support us. It's a beautiful movie. Thank you. Thank you. I'm so happy that our movie Record Break has released today, and such a wonderful film this is, and everybody should come and watch this in theater, and please bless us. Please come and watch this movie. Thanks. ఆడియన్స్ రికార్డ్ బ్రేక్ సినిమాకి ఫస్ట్ వచ్చాము. ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. చాలా సెంటిమెంటల్ సీన్స్, ఫైట్, యాక్షన్ సీన్స్ అన్ని బాగా కనెక్ట్ అయింది అన్నారు. సో మీరందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. మూవీ బాగుంది. డిఫరెంట్ న్యూ కమర్షియల్ కాన్సెప్ట్, ప్యాట్రియాటిజము ప్లస్ చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసేలాగా ఉంది. ఈ డిఫరెంట్ కమర్షియల్ మూవీస్ కంటే డిఫరెంట్ కమర్షియల్ మూవీ అండ్ దేశభక్తితో కూడుకున్న మూవీ బాగుంది. అందరూ ఫ్యామిలీ సమేతంగా చూడదగ్గ మూవీ. రేటింగ్ A+. గుడ్ మూవీ, ఎంజాయ్ చేసాం. పండుగ రోజున పిల్లలు, యూత్ అందరూ ఎంజాయ్ చేసే మూవీ. భయ్యా, ఎందుకంటే దీని గురించి మెయిన్గా చెప్పాలి, రికార్డ్ బ్రేకింగ్. ఎందుకంటే దేశం గురించి సినిమాలు చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. అందులో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క టాపిక్ మీద వస్తుంది. బట్ ఈ సినిమా నాకైతే చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో చూపించిన అమ్మ సెంటిమెంట్ గురించి కానీ, చేసిన యాక్టర్స్ సార్ అయితే వేరే లెవెల్. అసలు మా ఫ్రెండ్ ని తలెత్తి చూడాలంటే ఆయన ఇంకా పైకి తలెత్తి చూడాల్సి వచ్చింది. సినిమాలో స్క్రీన్ మొత్తం, స్క్రీన్ లో పైన స్పేస్ ఉంటది, బట్ ఈయన మాత్రం స్క్రీన్ అంతా ఉన్నాడు. థియేటర్ లో అయితే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అది. నిజంగా చూసే ప్రతి ఒక్కడికి అరే దేశం కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక ఫీల్ అయితే వస్తుంది థియేటర్ లో. చేసిన యాక్టర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు భయ్య. ఇంకోటి చదలవాడ బ్రదర్స్ వాళ్ళైతే వాళ్ళ గురించి చెప్పాలి. నిజంగా చాలా అంటే చాలా సినిమాలు ఇచ్చారు మనకి. ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి, మనలాంటి వాళ్ళకి అవకాశాలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ థియేటర్కి రండి. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మనం చూసే చూపును బట్టి ఉంటుంది తప్ప థియేటర్కి వస్తే చూస్తే కానీ తెలియదు. ఎవడో చెప్పే మాటలు అయితే అస్సలు నమ్మద్దు. థ్యాంక్ యూ. చదలవాడ శ్రీనివాసరావు సార్ డైరెక్షన్లో ఇది 2వ సినిమా. దేశం కోసం చాలా కష్టపడి మా హీరోలు కూడా చాలా కష్టపడ్డారు, కష్టపెట్టారు. బాగా మంచి రిజల్ట్. రికార్డ్ బ్రేక్ ఈ దేశం కోసం సూపర్గా ఉంది భయ్యా, సూపర్గా ఉంది. రికార్డ్ బ్రేక్, ప్రపంచంలోనే రికార్డ్ బ్రేక్ ఖచ్చితంగా. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా ఇలాంటి హీరోలు అన్నారు, కానీ ఆ హీరోలతోటి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశాడు. చంద్రబాబు గారికి సులట్. జై హింద్. అందరికీ నమస్కారం. నేను ఈ రికార్డ్ బ్రేక్ మూవీలో హీరోయిన్ గారి చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను అనమాట. వర్కింగ్ విత్ దీస్ పీపుల్ వాజ్ రియల్లీ అ మెమరబుల్ థింగ్. ఈ మూవీ అయితే చాలా ఎమోషనల్ ఉంది. మదర్ లవ్ మీద బేస్డ్ ఉంది. మదర్ తన పిల్లల కోసం ఎంతైతే కష్టపడతారో అదంతా ఈ మూవీలో ఉంది. ఎవ్రీ ఇండియన్ షుడ్ వాచ్ దిస్. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు మోటివేట్ అవుతారు. అండ్ ఐ విష్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ అవర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఈ మూవీలో బండి క్యారెక్టర్ వేశాను. తిను చండి వేశాడు. సో ఈ పిక్చర్ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పేట్రియాటిజం అండ్ మదర్స్ లవ్ అనమాట. ఒక మదర్ తన పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఆ వెళ్ళే ప్రాసెస్లో తన వెంట ఎప్పుడు ఆ పరమేశ్వరుడు తనతోనే ఎప్పుడు ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ద గాడ్ ఈజ్ విత్ హర్ అని ఒక మెయిన్ కాన్సెప్ట్ మీద తీశారు. సో ఈ మహాశివరాత్రి రోజు రిలీజ్ అవ్వడం
it's a great opportunity for the film and the crew of the cast. So these are the best crew I've ever worked with. And thank you. మీరు అందరూ మీ ఫ్యామిలీస్ వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయాలని ఐఎమ్ ప్రేయింగ్ టు ది గాడ్. థ్యాంక్ యూ. బ్రో సూపర్ ఉంది బ్రో. రికార్డ్ బ్రేక్ మూవీ అసలు ఎంత బాగుందంటే నిజంగా ఏం బ్రో వాళ్ళు అంటే సిగ్గు ఏం లేకుండా ఫుల్ ఎంత వెయిట్ ఉంది అన్ని రోజులు షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు బ్రో. ఫైట్ సీన్స్, ఆ క్రెయిన్లు చాలా ఎఫెక్ట్లు ఉన్నాయి బ్రో ఇందులో. అంటే ఇందులో చాలా మంది చాలా బాగా యాక్ట్ చేశారు. జయసూర్య గారి కొడుకు క్యారెక్టర్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ తెలిసిందే కదా ఇంకా హీరోయిన్ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. విలన్ క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది. మన చలపతిరావు గారి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది. ఆ ట్రైనింగ్ ఇచ్చే క్యారెక్టర్ అండ్ చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అన్న కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా చాలా బాగుంది. ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిన బాగున్నారు. మొత్తం ఎవ్రీథింగ్ సినిమా అయితే చాలా బాగుంది బ్రో. చాలా రేర్గా వస్తుంటుంది ఇలాంటి మూవీ. చాలా బాగా తీసారు. చాలా నిజంగా మన ఇండియాలో ఇలాంటి మూవీ చాలా రేర్గా వస్తుంటుంది. నిజంగా అంటే చాలా బాగుంది బ్రో. చాలా నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ఈ రికార్డ్ బ్రేకింగ్ మూవీకి రైటర్ని, దాంతోపాటు ఇందులో క్యారెక్టర్ కూడా చేశాను, కోయోడ్ క్యారెక్టర్. సో నేను నేలకి అంటే 50 రూపాయల టికెట్లో కూర్చొని ప్రేక్షకులతో నేను చూసి ఎంజాయ్ చేశానండి. చాలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా చక్కగా ఉంది, కామెడీ అన్నారు. ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. అలాగే మా ఊరు పాయకరావుపేట నుంచి కూడా రిపోర్ట్ వచ్చింది. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిసిటీ గట్టిగా చేయకపోవడం వల్ల జనాలకు చేరలేదని చెప్పి చాలామంది నెగిటివ్ రిపోర్ట్ చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ సినిమా గురించి కాస్త పబ్లిసిటీని కాస్త గమనించి థియేటర్కి రండి, సినిమాని చూడండి, చక్కగా ఎంజాయ్ చేయండి ప్లీజ్. ఇలాంటి సినిమాని దేశం గురించి, తల్లి గురించి చెప్తున్నటువంటి ఇలాంటి సినిమాని చూసి మీరు 10 మందికి చెప్పండి, మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్. థ్యాంక్ యూ. రాకేష్ గారు పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మూవీ పరంగా వస్తే మాత్రం దేశభక్తి మీద ప్రేమ ఎంత ఉందో డైరెక్టర్ గారు చూపించారు మూవీలో. సినిమాటోగ్రఫీ అయినా సరే, సాంగ్స్ అయినా సరే, రాకేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయినా సరే చాలా బాగుంది. మూవీ పరంగా వస్తే మాత్రము ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడాల్సిన ఫిలిము. చిన్న సినిమా అని చెప్పేసి తక్కువ అంచనా వేయకండి. చిన్న బడ్జెట్లో పెద్దగా తీసే సినిమా చాలా బాగుంది. ఇండియన్ నుంచి అందరు ప్రౌడ్ అయ్యే మూవీ ఇది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. రాకేష్ గారు మాత్రం ఇరగదీసి యాక్టింగ్ జేసు దగ్గర అబ్బాయి అనిపించుకున్నాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రికార్డ్ బ్రేక్ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే దేశం గురించి సినిమాలు చాలా చూపిస్తారు. అందులో ఇది ఒకటి ద బెస్ట్ మూవీ అనమాట. ఎందుకంటే దేశం గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. అలాగే జయసూర్య గారి కొడుకు వాళ్ళ అబ్బాయి చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే రాకేష్ గారి పర్ఫార్మెన్స్, అలాగే సత్యకృష్ణ గారి పర్ఫార్మెన్స్, అలాగే చదలవాడ బ్రదర్స్ గారు చాలా సినిమాలు మనకి ఇచ్చారు. అందులో ఇదొకటి ద బెస్ట్ అనమాట. దేశం గురించి చూపించడం అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. సూపర్ అనమాట. అసలు ఆ రౌద్రం అనేది చాలా బాగా చూపించారు జయసూర్య గారి అబ్బాయి. నాకైతే బాగా నచ్చింది. నిజంగా చెప్పాలంటే రికార్డ్ బ్రేక్ అనమాట. చిన్న సినిమా అయినా రికార్డ్ బ్రేక్ సిస్టమ్స్ చాలా అంటే చాలా బాగుంది. దేశం గురించి చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.